ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది రాయలసీమ స్పెషల్ ఈవినింగ్ స్నాక్ ఉగ్గాని. ఇదైతే రాయలసీమ ఏరియాలో చాలా ఫేమస్ ఈవినింగ్ స్నాక్. అంటే వారికి గుర్తొచ్చేది ఉగ్గాని బజ్జీ కాంబినేషన్తో తింటే ఇది సూపర్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం ముందుగా మనము ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత వాటిని కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనము కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1, 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ట్రాన్స్పరెంట్గా మారుతాయి. ఇలా ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుంది టొమాటో అనేది సాఫ్ట్ అవ్వడానికి. ఇలా టొమాటో అనేది సాఫ్ట్ అయిపోయి దాంట్లో ఉన్న ఆయిల్ అనేది కొంచెం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని దీన్ని అలా వదిలేస్తే ఈ మిక్చర్ అనేది బాగా సాఫ్ట్ అవుతుంది. ఈలోపు మనకి కావలసిన మరమరాల్ని ఇలా వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న మట్టి పోవడమే కాకుండా మనం రెడీ చేసుకున్న తాలింపులోని ఫ్లేవర్స్ అనేవి మరమరాలకి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు మన టొమాటో మిక్చర్ని ఒకసారి బాగా కలుపుకొని మనం వాష్ చేసుకున్న మరమరాల్ని వాటర్ లేకుండా బాగా పిండేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం మరమరాలు అనేవి ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే అవి వాటర్లో సోక్ చేసిన తర్వాత దాని క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇది కేర్ఫుల్గా చూసుకొని మరమరాల క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన టొమాటో మిక్చర్ అనేది ఈ మరమరాలన్నింటికి బాగా కలిసేటట్టుగా మనము బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఆల్రెడీ ముందు మనము 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడు మరమరాలకి తగినట్లుగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక చిల్లీ కూడా యాడ్ చేసాము. కారానికి సరిపడా శనగపప్పు కారం పొడిని అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే శనగపప్పు కారం పొడి వేసుకోండి, లేదంటే నార్మల్ చిల్లీ పౌడర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పు కారం పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఈ సాల్ట్ కారం పొడి బాగా కలిసేటట్లుగా ఈ మిక్చర్ని మనము మరమరాలతో కలుపుకోవాలి. ఇలా డ్రైగా వచ్చేస్తుంది కారం పొడి వేయడం వల్ల, శనగపప్పు కారం పొడి. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.